దావత్ అవుతుంది దీనికి పోదామా? ఏదో అవుతుంది వేద్దామా? ఇల్లు ఓపెన్ చల్లగా ఉంది. ఇవి కూడా బియ్యం బేగా మొత్తం ఆడ చూడు, అది కట్టినట్టే ఉంది. ఇదేనా నక్సల్ ఏరియా? దీని నుంచి లేదుగా, ఇప్పుడు సాఫ్ చేసేదిగా మొత్తం. మా ఈడ కూడా బీజేపీ అని రాశారు కదరా, భారతీయ జనతా పార్టీ మాత్రం ఉండాలి. హలో గైస్, మన నెక్స్ట్ వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఇది వచ్చేసి మన తెలంగాణలో ఒక విలేజ్కి వెళ్ళడం జరిగింది. మా ఫ్రెండ్ వాళ్ళది, వాడికి పని ఉందంటే వెళ్ళడం జరిగింది. సో అక్కడ రూట్లో ఒక రూట్ బాగుంటుంది, గ్రీనరీ కైండ్ ఆఫ్ కేరళ వైబ్స్ ఇస్తుంది అంటే. సో లెట్స్ సీ ఎలా ఉంటుందో. ఇక్కడ దారిలో టెంపుల్ అయితే బాగుంది చూడ్డానికి కూడా. స్ట్రక్చర్ అంతా రీసెంట్గా కట్టినట్టున్నారు, బట్ దెన్ వైబ్స్ చాలా బాగుంది. ఇక్కడ స్వామి వివేకానంద విగ్రహం కూడా పెట్టారు. మనకు స్వామి వివేకానంద అనగానే ఒకే ఒకటి గుర్తొస్తుంది. మనం స్కూల్లో ఉన్నప్పుడు 5th or 6th చెప్పారు, ఆయన ఎక్కడికో అవుట్ ఆఫ్ కంట్రీ వెళ్ళి స్పీచ్ స్టార్ట్ చేసే ముందు అందరు లేడీస్ అండ్ జెంటిల్మెన్ అంటుంటే స్వామి వివేకానంద గారు మాత్రం ఓన్లీ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అని మాట్లాడడం జరిగిందంట. అది అక్కడి నుంచి స్పీచ్ అనేది హై అయింది మన స్వామి వివేకానంద గారిది. స్టార్టింగ్ ఎత్తుకోవడమే బుల్లెట్ దింపినట్టు దింపాడు. ఇనవే బరపిల్ల నువ్వినవే బరపిల్ల, ఇన్నావా బరపిల్ల ఇన్నావా బరపిల్ల, ఇనవే బరపిల్ల నేనేనా ఎరుగ. దీనికి తాడెందుకు కట్టిరో నాకు తెలియదు. మేబీ పారిపోకుండా లేదంటే రన్నింగ్ కొట్టకుండా అని నేను అనుకుంటున్నా. మీకేమనిపిస్తుందో మీరు చెప్పండి ఒకసారి. ఇంకోటి, ఇట్లాంటి ప్లేసెస్లో వెళ్ళేటప్పుడు కూడా మీరు కూడా కొంచెం లిమిట్లో రైడ్ చేస్తే బెటర్. ఎందుకంటే క్రాస్ చేస్తూ ఉంటాయి కదా ఇవన్నీ పొలాల నుంచి అట్లా. సో వాటికి ఏం కాదు, మనకి ఏం కాదు, ఇఫ్ వి ఆర్ ఇన్ లిమిట్. ఇక్కడ చెట్లకి చింతపండులాగా పెద్దని సైజులో వేలాడబడి ఉన్నాయి. అవి ఏంటివో అర్థం కాక మా ఫ్రెండ్ని అడుగుతున్నాను. హైలైట్ ఏంటంటే వాడికి కూడా తెలియదంట. అంటే మనకు తెలియనివి చాలా ఉన్నాయి ఊర్లో. నేనంటే సిటీలో కాబట్టి నాకు అంత తెలియదు, బట్ మీకు ఊర్లో పుట్టి పెరిగి వాళ్ళకి పొలాలతో అనుబంధం ఉన్న వాళ్ళకి చాలా మటుకు తెలిసే ఉంటుంది. సో మనకు అంత ఐడియా లేదు. అవి తెలుసుకుందామని ఇదంతా స్టార్ట్ చేస్తాయి. ఇప్పుడు ఇక్కడ మనకైతే మంచిగా ఫుడ్ డైరెక్ట్ ఫామ్ టు యూజర్ అన్నట్లుగా ఫామ్ బయటనే అమ్ముతున్నారు, ఆర్గానిక్వి. ఇప్పట్లో చూస్తే మనకైతే ఏది కూడా ఆర్గానిక్ దొరకట్లేదు. ఇక్కడైతే చాలా హెల్తీగా ఆర్గానిక్ వేగా పండించి ఇక్కడనే బయటనే అమ్ముతున్నారు వీళ్ళు. డైరెక్ట్ థర్డ్ పార్టీ మాల్స్కి అలా ఇలా కాకుండా సేల్ చేస్తున్నారు. లెస్ ప్రాఫిట్, గుడ్ హెల్త్ వాళ్ళకి. సో తీసుకునే వాళ్ళకి కూడా లెస్ అమౌంట్ అండ్ గుడ్ హెల్త్. నాకు తెలిసి విలేజ్ లైఫ్ బెస్ట్ లైఫ్ అనిపిస్తుంది. ఇక్కడ నేను చిన్నప్పటి నుంచి ఉంటున్నా కదా, అసలు పొల్యూషన్, విపరీతమైన ట్రాఫిక్, సౌండ్. వన్స్ విలేజ్లోకి వస్తా అంటే అసలైన లైఫ్ ఏందో అర్థమవుతుంది నాకు. అసలు ప్రశాంతత, పీస్, ప్యూర్ ఎయిర్, నో పొల్యూషన్, సింప్లిసిటీ, సింపుల్ వే ఆఫ్ లివింగ్. చాలా హెల్దీగా ఉన్నట్టు ఉంటుంది. ఎప్పుడైనా సమ్మర్లో కానీ వింటర్లో కానీ ఇట్లా ఊరికి వెళ్ళి చిల్ అవుదాం, మంచిగా అట్మాస్ఫియర్ ఎంజాయ్ చేద్దామంటే మనకేమో ఊరు లేకపోయి. ఇదేంద్రో ఏంటి బాబే? బీరకాయ చెట్ల
బయటకు వస్తే మనకు తెలియని ఎన్ని ఉన్నాయి చూడు లవడ. ఆ బస్సు కొంటే ఎరుపుకైతు గోల్నాక చిక్కడపల్లి ఈఎస్ఆర్ ఈ తప్పించి ఇంకా ఏమి బోటి పాయాలు ఇవ్వరు. రంగపూర్ అది చూడు ఎట్లుంది పడితే కథమైంది ఇట ఇట అది మూల మీద ఎట్లా ఆగింది చూడు. దావత్ అయితే ఉంది ఎన్ని పోదామా ఏదో అవుతుంది వేద్దామా ఇల్లు ఓపెన్ ఇది ఇగో ఈ చెట్లు అన్న ఏంటి వాళ్ళు అంకుల్ సెంచరీ కొట్టాలా సెంచరీ కొట్టాలా అంకుల్. కొండ పేరు ఏం పేరు పెట్టిరా మరి? చల్లగా ఉంది. ఇవి కూడా బియ్యం రేగా మొత్తం ఆడ కూడా కట్టినట్టే ఉంది ఆ పైన. ఇటు సైడ్ చూడు మళ్ళీ ఈడ ఈడ లెఫ్ట్ సైడ్ ఏమో ఆడ చూడు జమాయించారు చూడు పడవలాగా ఇటు రాళ్ళు. నల్ల నల్లగా ఏంది అది కారుతుంది ఇట్లా కారినట్టు లేదు. ఏమై ఉంటుంది అది ఇట్లా నీళ్ళు వాన పడతాయి నిజంగా జమాయించినట్టే ఉన్నాయి చూడు రాడ రాళ్ళు పైన. మన ఇల్లు కూడా ఇంత బాగా చదువుకోము, నేచర్ ఇంత బాగుంది. మనిషి లేని కాడ ఎంత నీట్గా ఉంటుంది చూడు. ఏదన్నా సరే మనిషి లేని కాడ నీట్ ఉంటుంది, మనిషి ఉన్న కాడ మొత్తం చెట్టు. మంచిగా ఉంది విగ్రహం. మ్యాక్సిమం ఊర్లల్లో ఈ నల్ల విగ్రహాలు పెట్టి మూతికి అది ఆరెంజ్ చేస్తారు కదా, ఎందుకో ఈ అవే పెడతారు. చాలా ఊర్లలో అవే పెడతారు. ఆంధ్రలో కూడా అంతే.
ఆంధ్రాలో అయితే ఇక ఊర్లోకి ఎంటర్ అవుతుంటేనే గుడి ఉంటుంది. బాయ్ కల్లా ఇంత స్పీడ్గా నడుస్తున్నాయి బాయ్. సిటీలో ఉన్న వాళ్ళకి ఏం లేకుండా అయిపోయింది. ఊర్లో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కార్లు అన్నీ. సిటీలో ఉన్న వాళ్ళకి ఏమంటారు గమ్మన ఏం చేస్తుండు ఏంది కాదు ఎంత ఉంది సింపుల్గా. ఊరోళ్ళని సిటీ వాళ్ళకి ఈయనకనే ఇప్పుడు భయం అయిపోయింది. కొడుకులు ఎట్లా సాయంత్రం తాగుతూ ఉంటారు సిటీలో. నడల పంచాయతీ వాళ్ళు చేసే 500 సిటీ అల్లుడా వాడా అంటారు. సిటీ వస్తే ఏమొద్దురా బాబు మాకు ఊరే చాలండి. ఇక తింటి పోయి కూడా పోతుంది. ఇక అవుతుంది. ఇక ఇదేనా నక్సల్ ఏరియా? దీని నుంచి లేరుగా ఇప్పుడు సాఫ్ చేసేదిగా మొత్తం ఉందిగా. ఎర్ర జెండలు ఉందిగా. నక్సలే గుహలు ఉందేమో దీన్ని. మంచిగా ఉంది గుడి. సో ఇంతకుముందు వచ్చిన దారి మన ఏమంటారు ఒక 10-15 ఇయర్స్ కింద ఈ రూట్లో నక్సల్స్ ఉండేవారంట. సో చాలామంది అసలు చెప్పాలంటే ఈ రూట్ 10-15 ఇయర్స్ కింద చాలా అవాయిడ్ చేసేవారంట. కాకపోతే ఇప్పుడు మొత్తం ఫ్రీ అయిపోయింది. సో ఇది ఫ్రీ అయినాక నిజమే అనిపిస్తుంది ఇక్కడ ఉండేవారని. ఇక్కడ మన పొదలు ఇవన్నీ కూడా చూడండి సింపుల్గా అందులో గుహల్లాగా అందులో నివసించేటట్టే ఉన్నాయి. మనకి ఇంకోటి వీళ్ళంట చెట్ల మీద నిలబడి తాడులేసి జనాల్ని పట్టుకునేవారంట. సో ఇప్పటికైతే ట్రై చేసినాం. ఓకే బాగానే ఉంది. ఇప్పుడు ఏమి ఇబ్బంది లేదు. ఈ రూట్ రావచ్చు వెళ్ళొచ్చు. ఇక్కడ నెమ్మది కనిపించినందుకు సడన్గా ఆపడం జరిగింది. అంటే మీకు కనిపించదు, అది వెళ్ళిపోయింది బ్రేక్ సౌండ్ రాగానే. సో ఇక్కడ కూడా జంతువులు ఉండొచ్చు అనిపిస్తుంది. ప్రస్తుతానికైతే నెమ్మదిగా కనిపించింది, ఇంకేం కనిపించలే. సో మేబీ ఉండే ఛాన్సెస్ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కన్ఫామ్గా అయితే చెప్పలేము ఉంటాయని. మళ్ళీ
నైట్ రిటర్న్ అయ్యేటప్పుడు ఇదే రూట్ ప్రయత్నిస్తాం. నైట్ రూట్ ఎలా ఉంటుందో కూడా మీకు చూపిస్తా నెక్స్ట్ వీడియోలో చూడండి. డబల్ బీజేపీయా? మా ఈడ కూడా బీజేపీ అని రాశారు కదరా. భారతీయ జనతా పార్టీ మాత్రం ఉండాలి. బీజేపీయేగా.